శ్రీకాకుళం జిల్లా ఎత్తురాలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఒడిశా నుంచి విశాఖ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా ఎత్తురాలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఒడిశా నుంచి విశాఖ వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద గల 16వ నెంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఏదైతే లారీని తుఫాను వ్యాన్ ఢీకొనడంతో మొత్తం నలుగురు వ్యక్తులు అక్కడికక్కడ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన వ్యక్తులు వ్యాన్ లో ప్రయాణిస్తున్న వాళ్ళు బోరసింగ్ పవన్, విజయ్ సింగ్ తోమర్, ఉషీర్ సింగ్, సంతోష్ బాయ్ అనే నలుగురు వ్యక్తుల్ని మొత్తం మధ్యప్రదేశ్ చెందిన వారిగా గుర్తించిన పరిస్థితి నెలకొంది. కోటబొమ్మాలి గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే మృతి చెందిన వారిని తరలించిన పరిస్థితి. డెడ్ బాడీస్ ని కోటబొమ్మాలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మృతులందరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. MP 09 BD 8343 కి సంబంధించి వాహనం మీద మొత్తం ఏదైతే దైవ దర్శనాలకు వెళ్తుండగా ఏదైతే అయోధ్య, కాశీ, పూరి వంటి క్షేత్రాలను దర్శించుకొని అనంతరం శ్రీకాకుళం 16వ నెంబర్ జాతీయ రహదారి పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి ఏదైతే తర్వాత దర్శనానికి వెళ్లేందుకు ఈ జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైతే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే సునీల్.